గుండెపోటు రావడానికి ప్రధాన కారణం హై బీపీ కూడా ఒకటి. బీపీ ఒక్కసారిగా అటాక్ అయితే చాలు అదుపులోకి రావడం అంత సులభం కాని విషయం. అందుకే బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలని నిపుణులు సైతం చెప్తూ ఉంటారు. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని అంటారు. బీపీ ఉన్నవారు ఇలాంటి ఫుడ్కు దూరంగా ఉండాలని, లేదంటే గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ రక్తపోటు వచ్చిన వారు ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం. చిప్స్ కానీ ప్యాకేజ్డ్ స్నాక్స్ వంటి ప్రాసెస్డ్ ఆహారంలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అందువల్ల ఈ రకమైన ఆహారాలను తగ్గించడం ఉత్తమం. అలాగే రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. కాఫీ, టీ వంటి పానీయాలలో ఉన్న కెఫిన్ రక్తపోటును పెంచే అవకాశం ఉంటుంది. అందుకే బీపీ ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవాలి. అధికంగా ఆల్కహాల్ సేవించడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. బీపీ ఉన్నవారు ఆల్కహాల్కు దూరంగా ఉండమని చెప్పేది అందుకే. బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్లో సోడియం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తపోటు పెంచే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ రకమైన ఆహారాలను తగ్గించడం ఉత్తమం. ప్రాసెస్డ్ మీట్లో కూడా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా రక్తపోటును పెంచేస్తుంది. చీజ్లో ఉండే సోడియం, కొవ్వు రక్తపోటును పెంచేస్తాయి. అందువల్ల చీజ్ వినియోగాన్ని పరిమితం చేయడం ఉత్తమం. ఇక హై బీపీతో బాధపడేవారు నిల్వ పచ్చళ్లను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఉప్పు ఎక్కువగా వేస్తూ ఉంటారు. అందుకే వీటిని దూరం పెట్టాలి. రెడీ టు ఈట్ ఫుడ్స్ లో ఉన్న సోడియం కూడా బ్లడ్ ప్రెషర్ పెంచే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ రకమైన ఆహారాలను తగ్గించడం మంచిది. పేస్ట్రీలలో ఉండే చక్కెర, కొవ్వు రక్తపోటును పెంచేస్తాయి. అందుకే రక్తపోటుతో బాధపడే వాళ్ళు కేకులు, బ్రెడ్ వంటి వాటిని వీలైనంత దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు యోగా, మెడిటేషన్ వంటివి ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీ గుండె 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటుంది. మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.